హాయ్ ఫ్రెండ్స్. నాకు ఒక థాట్ వచ్చిందండి. ఇప్పుడు అందరూ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెద్దవాళ్ళని వదిలేస్తే ఆహ్, వాళ్ళని మనం ఎవరిమైనా గానీ కొంచెం జాలిగానే చూస్తాం. అయ్యో! ఇలా జరిగింది. ఎందుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కన్నవాళ్ళు, కడుపున పుట్టిన వాళ్ళు ఎలా వదిలేశారు అని మనం ఫీల్ అవుతాం కదా! అన్ని ఫ్యామిలీస్‌లో ఇలాగే జరిగిద్దని నేను చెప్పను. కానీ కొన్ని ఫ్యామిలీస్‌లో బాగా పెంచుతారండి. ఎంత బాగా పెంచుతారంటే కొడుకు పుట్టాడు, కొడుకు పుట్టాడు అంటే చాలా ఇష్టంగా పెంచుతారు. ఎప్పుడు పెళ్ళయ్యేదాకా. పెళ్ళి అది ఒకటి. ఎవ్వరైనా ఎంతో ఇష్టంగా, ఎంతో ఆశతో ఈవెన్ ప్రేమించినా పెళ్లి చేసుకుంటారు. పెద్దలు కుదిరిచ్చిందైనా పెళ్లి చేసుకుంటారు. పెళ్ళవ్వగానే మీ కొడుకు మీకు కారా? వాడి దరిద్రం కొద్దీ వాడికి తోడబుట్టినోళ్ళు ఒకళ్ళున్నారే అనుకో ఆడపిల్లలు. ఈవెన్ అక్కైనా, చెల్లైనా. ఈ కొడుకు మీద ఉన్న ప్రేమంతా ఒక్కసారిగా ద్వేషం అయిపోయి కూతురు మీద ఎక్కడ లేని ప్రేమ చూపిస్తారు. ఇంకా లేదు, ఇంక మనకు వాడు లేడు, మనల్ని వాడు చూడ్డు అని ఆ వచ్చిన అమ్మాయిని టార్చర్ చేస్తారు. మేము చెప్పినట్టే వినాలి, మా చెప్పు కిందే ఉండాలి. నీ మాట 100 మాటలు విన్నా మీకు మంచి కాదు. ఆ వచ్చిన అమ్మాయికి ఒక్క మాట విన్నాడే అనుకో కొడుకు, ఇంకా అనేస్తారు. ఏమని? వాడు మాట వింటలేదు, అదెంత చెప్తే అంత, ఏం చేస్తే అంత అని ఇవే వర్డ్స్ వస్తాయి. నీకు వయసు ఉన్నప్పుడు నీ కొడుకు కానరాడు, నీ కోడలు కానరాదు, ఈవెన్ వాళ్ళకు పుట్టిన పిల్లలు కనిపించరు. ఈరోజు నొప్పి నీ దాకొస్తే నొప్పా? ఆ రోజు వాళ్ళు అనుభవించింది ఏంటి? సరే, తప్పే చేశాడు కొడుకు, కన్నది మీరేగా, కొంచెం అర్థం చేసుకోవచ్చుగా. మంచోడే కాదండి, మంచోడే కాదు, పెద్దవాళ్ళేగా, పెద్ద మనసునిద్దిగా, అర్థం చేసుకోవచ్చుగా. అర్థం చేసుకొని మీరు దగ్గర తీయొచ్చుగా. అవసరం లేదు అని మీరుంటే వాళ్ళకి మాత్రం ఈ వయసులో అవసరమా? ఒకసారి మీరు ఆలోచించండి. అందరూ ఇలా ఉంటారని కూడా నేను అన్నాను, కానీ కొందరు లైఫ్లో ఇలాగే జరుగుతుంది. వయసు ఉన్నప్పుడు నువ్వు ఆడుకోవడం, వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఆడుకోవడం అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటైనా ఈ వీడియో కొంచెం మందికి రీచ్ అయితే వాళ్ళని ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నీకు వయసు ఉంది కదా అని నువ్వు ఆడుకుంటే నీ వయసు లేనప్పుడు వాళ్ళు ఆడుకుంటారు. అందుకే ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎక్కువైపోతున్నాయి మన దేశంలో.